అలా నాకేం అనిపించలేదు, కానీ రష్మికని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఇంకా బాగా చేసుంటే మన కళ్ళ ముందు జరిగే కథ ఇది. ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. అబ్బాయి క్యారెక్టర్ నచ్చక అమ్మాయి విడిపోయింది. అక్కడితో వదిలేకుండా అబ్బాయి తన పేరు హాస్టల్ మీద రాయడం, తన ఇబ్బంది పెట్టడం. సో ఆ అబ్బాయి హీరోని వదిలించుకుని ఎలాగైతే సొంతంగా జాబ్ తెచ్చుకుంది అనేది కథ చూపించాడు. జనరల్గా రెడీ అని మనం బయట చూస్తూనే ఉంటాం, 10 ఒక్క జీవితం జరిగాయి. సో నాకేమంత కొత్తగా అనిపించలేదు. ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. రష్మిక ఇంకా బాగా చూపించుంటే బాగుండేదండి. గర్ల్ ఫ్రెండ్ మూవీ నాకు ఒక యావరేజ్గా అనిపించింది. అనే దానికన్నా ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్ని షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో. ఇంకోటి యశం గారి మ్యూజిక్ నాకు ఎప్పుడైతే 25 minutes ఉంటుందో సినిమా లాస్ట్, అది దాంట్లో బాగా అనిపిస్తుంది తప్ప మిగతా అంతే పెద్ద ఎఫెక్టివ్గా మ్యూజిక్ ఉంది లేకుంటే ఇంకేదో ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.